అందరికీ నమస్కారం. ఒక కీలకమైన అంశంపై ఇవాళ మీ ముందుకు వస్తున్నాను. గత అనేక నెలలుగా గట్టిగా మాట్లాడితే గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్లో అనేక రకాలైనటువంటి ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఉద్యమాలు, ఆందోళనలు జరుగుతున్నాయి. సరే, ఇప్పటికీ అది ఆ దేశపు అంతర్గత వ్యవహారం అని అనుకున్నా దాని దుష్ప్రభావం మన దేశం పైన పడ్డం, ఆ ఉచ్చులో మన రాజకీయ నాయకులు పడటం, ఉద్దేశపూర్వకంగా కావాలని అక్కడ జరుగుతున్నటువంటి అల్లలను, ఆందోళనలను, ఉద్యమాలను సాకుగా చేసుకుని తమ ప్రాపకం గడుపుకోవాలనుకోవటం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది ఇలా ఉన్నా వీరి చర్యలు, వీరి మాటలు భారతదేశపు సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించటం, మనందరి అస్తిత్వాన్ని సవాల్ చేయటం ఇది ఏమాత్రం సహించరాని విషయం. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల స్పందిస్తూ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి వారు ఎవరికైనా సరే పశ్చిమ బెంగాల్ తలుపులు తెరిచే ఉన్నాయి, వారికి కావాల్సినటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక తదితర పునరావాసాలను ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటూ ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటన చేయడానికి కావాల్సినటువంటి ఏ రకమైనటువంటి నైతిక హక్కు కానీ, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కానీ, సామాజిక కోణంలో కానీ ఏ రకంగా చూసినా మమతా బెనర్జీ చేసినటువంటి ఈ ప్రకటన దురదృష్టకరం, భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేటటువంటిగా, కించపరిచేటటువంటిగా ఉన్నటువంటిది. మమతా బెనర్జీకి ఇది కొత్త కాదు. 2004, 2005 సంవత్సరాల్లో అస్సాంలో ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఆ సమయంలో కూడా మమతా బెనర్జీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులు ఏర్పడి రోహింగ్యాల రూపంలో భారతదేశపు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నటువంటి సమయంలో భారతీయులందరినీ కూడా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ ఎన్ఆర్సీ అని ఏర్పాటు చేయదలుచుకుంటే దాన్ని ప్రశ్నించడం, దాన్ని వ్యతిరేకించడం, అది కూడా ఆ రోజుల్లో సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమే. ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకొకటి. 2020-21 సంవత్సరంలో రాజకీయ సభల్లో మాట్లాడుతూ, ఎన్నికల సభల్లో మమతా బెనర్జీ భారతదేశంలో నివసించే, పశ్చిమ బెంగాల్లో నివసించే ఏ బంగ్లాదేశీ అయినప్పటికీ వాడు భారతీయ పౌరుడే అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, అసలు ఈమెకు సంబంధించినటువంటి రాజ్యాంగ పరిధిలోకి రానటువంటి అంశాలపైన మాట్లాడటం, వాటిని వివాదాస్పదం చేయటం, తద్వారా రాజకీయ లబ్ధి పొందటం, మైనార్టీ సంతుష్టీకరణ విధానాలను అవలంబించటం, వీటి ద్వారా తన ప్రాపకం గడుపుకోవటం ఇది ఏమాత్రం కూడా సహించరానటువంటి విషయం. ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి 2024 ఇటీవల కాలంలో మమతా బెనర్జీ ఇచ్చినటువంటి ఒక ప్రకటన ఈ రకంగా భారతదేశపు సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేటటువంటి, ఛాలెంజ్ చేసేటటువంటి, సవాల్ చేసేటటువంటి అధికారం కానీ, అర్హత కానీ వీరెవరికి లేదు. ఈ విషయం మనందరం కూడా స్పష్టంగా గుర్తించాలి. ఇటువంటి ప్రయత్నాలు ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎలా జరిగినా వీటిని ఖండించి తీరవలసిందే. ఇక్కడ నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, మేము చాలా సివిల్ సొసైటీ మేధావులం, వీఆర్ ది ఒపీనియన్ మేకర్స్, మేము భారతదేశంలో జరుగుతున్నటువంటి ఏ అంశం పైన కూడా మాట్లాడగలిగే అర్హత, అధికారం మాకు ఉన్నాయంటూ చెప్పుకునేటటువంటి ఈ మేధావులు, నేనైతే కుహనా మేధావుల కింద లెక్క కడుతున్నాను. ఈ మమతా బెనర్జీ చేసిన ప్రకటన పైన ఇంతవరకు స్పందించకపోవటం, ఎందుకు స్పందించలేదు? వీళ్ళు స్పందించకపోవటం దేశద్రోహ నేరం కిందే వస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా చెడు జరిగినప్పుడు, భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించినప్పుడు ఈ సివిల్ రైట్స్ సొసైటీలు ఏవైతే ఉన్నాయో, ఇంతకాలం కూడా ప్రతి అడ్డమైన దానికి, ప్రతి అయిన దానికి, కాని దానికి కూడా మాట్లాడుతూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ నోరు మెదపకపోవటం చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని అసలు మమతా బెనర్జీ చేసినటువంటి ప్రకటనలు ఏ రకంగానైతే మనం వ్యతిరేకించాలో అంతే రకంగా, అంతకంటే తీవ్రంగా కూడా ఈ సివిల్ సొసైటీ యొక్క చేతలను, వీళ్ళ యొక్క ద్వంద్వ ప్రమాణాలను, వీళ్ళ యొక్క ముందొక మాట వెనకొక మాట ఉన్నటువంటి వీళ్ళ యొక్క ఈ ముసుగు కప్పుకున్నటువంటి తత్వాన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి.
ప్రజల ముందుకు తీసుకురావాలి. ఈ పనిగా ఇంకొక ప్రశ్న కూడా ఉంది ఏంటంటే, ఇంత కీలకమైన విషయం జరుగుతున్నప్పుడు ఎవరు ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, ఏ పిల్లలు ఎవరికి పుట్టారు, లేకపోతే ఏ రకమైనటువంటి ఇష్యూస్ జరుగుతున్నాయి, ఈ రకమైనటువంటి అనవసరమైనటువంటి ప్రజలకు అవసరం లేనటువంటి విషయాలపై గంటలు గంటలు రోజులు రోజులు వారాలు వారాల తరబడి చర్చలు జరిపేటటువంటి ఉపన్యాసాలు ఇప్పించేటటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించే పని పెట్టుకున్నటువంటి మాధ్యమాలు ఇంత జరుగుతున్నటువంటి భారతదేశపు సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేటటువంటి విషయం జరుగుతున్నప్పుడు దీన్ని ప్రజల ముందుకు తీసుకురావడానికి ఎందుకు సంకోచిస్తున్నాయి, ఎందుకు సిద్ధంగా లేరు? వీళ్ళు ఇప్పుడున్నటువంటి సామాజిక మాధ్యమాలు వీళ్ళ యొక్క పర్సనల్ ఎజెండాలు నడుపుకోవడం తప్ప దేశ భద్రత, దేశ సమగ్రత, దేశ ఐక్యత, దేశ రక్షణ వీటికి సంబంధించిన విషయాలను ప్రజల ముందుకు ఎందుకు తీసుకురారు? మమతా బెనర్జీ ఇచ్చినటువంటి లేదా ఇటువంటి రకమైన మనుషులు ఇచ్చినటువంటి ప్రకటనలు ఎందుకు ఖండించరు? ఈ రకంగా మన మీడియా కూడా ఈ రకంగా స్పందించకపోవడం అనేది కూడా చాలా దుర్మార్గమైన చర్య. ఒకటే విన్నపం మీ అందరికీ కూడా, భారతదేశపు సార్వభౌమాధికారాన్ని, మన యొక్క అస్తిత్వాన్ని, మన యొక్క శాంతి భద్రతలను, మన దేశపు భౌగోళిక హద్దులను ఎవరు ఏమాత్రం తక్కువ చేసినా, ఏమాత్రం వాటికి విఘాతం కలిగించే చర్యలు చేపట్టినా వెంటనే ఖండించాల్సినటువంటి, తిరుగుబాటు చేయాల్సినటువంటి, వాళ్ళపైన వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలను వెంటనే ఆపాల్సినటువంటి నైతిక బాధ్యత మనందరిపైన ఉన్నదని గుర్తు చేస్తూ మీ కామర్స్ బాలసుబ్రహ్మణ్యం.